హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవ్యాకృతి వ్లాగ్స్. సో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవవ్యాకృతి. సో వెల్కమ్ టు మై ఛానల్. చెప్పేది ఏంటి అంటే ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్, ఎప్పుడూ చెప్పేదే. సో ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నారు, ఇంకొంచెం సపోర్ట్ చేసి ఏదన్నా నా ఛానల్ కంటెంట్ కానీ నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కొంచెం షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఇంత టైం టేకింగ్ తీసుకొని కొంచెం వాచ్ చేస్తూ నా ఛానల్ చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. సో ఎప్పుడూ చెప్పేదే, సో కృతజ్ఞత చెప్పడంలో తప్పు లేదు కాబట్టి సో అదనమాట సంగతి. కమింగ్ టు బ్యాక్, ఇక్కడ ఇది వచ్చేసి యాక్చువల్లీ ఫ్రైడే రోజు అనమాట. సో ఫ్రైడే రోజు ఇంకా మొత్తం మార్నింగ్ లేచి వాకిలంతా ఊడ్చుకొని అలుకు చల్లి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. సో అదే రోజు మా అన్న కొడుకు బర్త్డే ఉండింది. సో ఇంకా ఆ రోజు వీడియో పెట్టడం కుదరదని ఆల్రెడీ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో అది సంగతి. ఇంకా మబ్బులో లేచా, ఆల్మోస్ట్ 4:45కే లేచిపోయాను నేను. సో అంతసేపు బయట ఊడ్చి తుడుచుకుంటే ఇంకా అప్పటికి లైట్ వచ్చేసింది చూడండి, పైన మెట్లు తుడిచేటప్పటికే. సో ఇంకా మా బాబు కూడా లేచాడని కొంచెం వీడియో క్లిప్ తీయనన్న పైన మెట్లు క్లీన్ చేస్తుంటే అని అంటే ఇంకా అట్లా తీసున్నాడు. సో ఇంకా ఆ రోజు వాడు బ్రష్ చేసుకుంటూ ట్రైపాడ్ వాడి దగ్గర పెట్టాను. యాక్చువల్లీ బయట కొంచెం చల్లగా బాగుందని చెప్పి బయట కూర్చున్నాను అనమాట. ఇంట్లో అయితే ఉక్కిపోతుంది. సో అదనమాట సంగతి. సో ట్రైపాడ్ వాడి దగ్గరే పెట్టాను కదా, యాంగిల్ సెట్ చేసుకొని చక్కగా నీట్గా అవసరమైనంత వరకు తీస్తాడంటే 10 నిమిషాలు ల్యాగ్ చేశాడు దాన్ని అయితే. అట్లా చేస్తూ ఉంటాడు అనమాట వాడు. సో ఇక్కడ బాగా అసలు పొద్దున్నే అనమాట చక్కగా చల్లటి గాలి వస్తుంది, ఇంట్లో అయితే ఉక్కిపోతుంది. యాక్చువల్లీ ఎండాకాలం ఎట్లుంటుందో అట్లా ఉంటుంది అనమాట. సో చేసేది ఏం లేక నాకైతే వర్క్ ఉండింది, అందుకని చెప్పేసి ఈవినింగ్ అని మా అన్న పిలిస్తే ఓకే కొంచెం వర్క్ ఫినిష్ చేసుకొని పెందలాడే వచ్చి సో వర్క్ అంతా ఫినిష్ చేసుకొని అప్పుడు బయలుదేరి వెళ్ళొచ్చు అన్నట్టుగా ఈ థాట్లో ఉండున్నాను నేను. సో అందుకోసం అని చెప్పేసి రైస్ కూడా కొంచెం తక్కువే కుక్ చేసుకున్నాను సరిపడా, మళ్ళీ ఎక్కువ ఉంటే వేస్ట్ అయిపోతుంది, ఖరాబ్ అయిపోతుంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ ప్రిపరేషన్ వచ్చేసి క్యాబేజీ నేను కట్ చేసుకుంటున్నానండి పొద్దున్నే లంచ్ బాక్స్లోకి. సో నేను కొంచెం వీడియో పూజ ఇదంతా తీసుకుందాం అనుకున్నా కానీ యాక్చువల్లీ బాబుకి ఇండిపెండెన్స్ డే ప్రిపరేషన్స్ ఉంటాయి కదా వాళ్ళకి, March 1 అని ఏవో ప్రాక్టీస్ ఉంటుంది. అందులో వీడు డ్రమ్ అని ఇంకొకటి ఇందులోనే ఉన్నాడు. సో ఈ ప్రాక్టీస్ ఉండడం వల్ల కొంచెం ఎర్లీగా రమ్మన్నారనమాట. అంటే ఎగ్జాక్ట్గా 8 కల్లా స్కూల్ దగ్గర ఉంటే సో 40 to 45 minutes ప్రాక్టీస్ March 1 ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి వాడు కూడా ఎర్లీగా వెళ్ళాలి అనేసరికి ఇక నాకైతే హడావుడి అయిపోయింది. సో సాధ్యమైనంత వరకు వీడియో అనేది క్యాప్చర్ చేశాను. సో సైమల్టేనియస్గా ఇట్లా ఇది వెజిటేబుల్ కట్టర్తో అయితే తొందరగా కట్ చేసేసుకోవచ్చు. ఒక్క టమాటా తప్ప ఆల్మోస్ట్ అన్నీ చక్కగా చాప్ అయిపోతాయి అన్నమాట. సో కత్తిపీటతో కోసేదానికంటే కూడా నాకు దీంతో కట్ చేస్తే వితిన్ 5 minutesలో కట్ చేసుకుంటా నేను. సో అట్లా టైం అనేది సేవ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. దట్స్ ఇట్. అండ్ దానికి తోడు నేను కూడా పెద్దగా పూజ ఏం చేయను కాబట్టి ఏదో చేసినంతలో దాన్ని క్యాప్చర్ చేయొచ్చు అనుకున్నా, బట్ కుదరలేదనమాట. సో నేనేంటంటే యాక్చువల్లీ వాడికి ఇది 4th బర్త్డే అనమాట, మా అన్న కొడుక్కి. నేనేమన్నానంటే మీరిద్దరూ సెలబ్రేట్ చేసేసుకోండి, 4th బర్త్డే కాబట్టి మీ ఇంటి దగ్గర వాళ్ళని పిలుచుకొని. సో నేను రాలేను అని చెప్తే వయమ్మ ఒకటే గోల. సరేలే అని చెప్పేసి అంతకుముందు కూడా చెప్పున్నాను. అంటే చిన్నోడు 1st బర్త్డేకి మా అన్న లేకుండే, ఆఫీస్ పని మీద ఐ థింక్ ఎక్కడికంటే ఇటు గుజరాత్ అటువైపు వెళ్ళున్నాడు అనమాట. సో వాడి బర్త్డేకి లేడు. మా వదిన మేము అట్లా సెలబ్రేట్ చేసుకున్నాము లాస్ట్ టైము. సో ఈసారి 2nd బర్త్డేకి ఐ హోప్ మా అన్నకి ఎటువంటి వర్క్ లేకపోతే ఒకవేళ ఉంటే అందరం కలిసి చేసుకుందామని ఇట్లా చెప్తున్నాను. మళ్ళీ ఏమైందో ఏమో పొద్దున్నే కాల్ అనమాట. సో నేను కానీ డాడీ కానీ వచ్చి పిక్ చేసుకుంటాము, సో నువ్వు ఎర్లీగా వచ్చేసేయని చెప్పేసి అంటే మళ్ళీ దేవుడా అంటే ఇక సర్లే అని చెప్పేసి ఓకే చెప్పున్నాను. యాక్చువల్లీ ఊరికే చిన్న దానికి పరిగెట్టాలంటే నాకు కూడా భలే హెక్టిక్గా అనిపిస్తుంది, చిరాకు లేస్తుంది. ఆ విషయం వాళ్ళకి తెలుసు కానీ అక్కడక్కడ హింట్ చేస్తూ ఉంటారనమాట నన్ను, భలే
భలే చిరాకు నాకు. సో, నా అంతట నాకు ఇష్టమై ఎప్పుడన్నా పోయి ఒకరోజు ఉంటే ఓకే గానీ, పొద్దుగూకులు పిలిస్తే కూడా భలే కోపమొస్తది. ఆళ్ళకి తెలుసు ఆ విషయం. అయినా గానీ నవ్వుకుంటూనే ఊరికే రా, రా అని సాగదీస్తా ఉంటారనమాట. సో, పిల్లలు గూడా ఉన్నారు గదా! వీళ్ళు గూడా మమ్మ ఎళ్దాం మమ్మ, చూద్దాం మమ్మ అని ఇక చికాకు జేస్తారు. చిన్న పిల్లలు గదా వాళ్ళు గూడా. సో, అందుకని చెప్పేసి ఓకే చెప్పున్నాను. యాక్చువల్లీ నేనే వస్తానని అన్నా. ఆటో తీసుకొని వస్తానంటే, ఆహా! మళ్ళీ ఫోన్ చేశారనమాట. లేదు మేమే వచ్చి పిక్ చేసుకుంటాం అనంటే, ఓకే అని చెప్పేసిన. మళ్ళీ నైట్ వచ్చేసరికి బాగా లేట్ అయిపోతది నాకు. చాలా దూరం కాబట్టి. సో, ఎందుకు మళ్ళీ ఫుడ్ గానీ, కర్రీ గానీ మిగిలిందనుకోండి వేస్ట్ అయిపోతదని చెప్పేసి చాలా మినిమల్‌గా తక్కువ కుక్ చేసుకున్నా. అప్పటికి కొంచెం కర్రీ మిగిలిందనమాట. క్యాబేజ్ మిగిలింది. లిటిల్ బిట్ ఆఫ్ రైస్ మిగిలితే ఇక మా అమ్మగారు ఉంటారు కదా ఇక్కడ. సో, ఆవిడకిచ్చేసి నేను వెళ్తున్నా అని చెప్పేసి ఇల్లు చూడమని చెప్పి వెళ్ళాననమాట. ఇంకా అలా సో, వాడి ఫస్ట్ బర్త్‌డేకి కూడా నేను వెళ్ళలేదు. సెకండ్ బర్త్‌డేకి సమ్ ట్రిప్ ఏదో ఏసినారు వాళ్ళు. నాకు గుర్తులేదు యాక్చువల్లీ. ఇంటికొచ్చేసరికి బాగా టయర్డ్ అయిపోయాననమాట. చిరాకులేసింది పాపం. ఏదో అప్పుడు మనం అట్లా డ్రెస్ ఏసి పిచ్చి పిచ్చిగా అట్లా కేక్ కట్ చేశారనమాట. సో, సెకండ్ బర్త్‌డేకి, థర్డ్ బర్త్‌డేకి మళ్ళీ నేను వెళ్ళలేదు. ఇది ఫోర్త్ బర్త్‌డే. అయినా కానీ నాకెందుకో చిరాకులేస్తది. చిన్నయే కదా! ఏముందిలే ఏదన్నా ఒక అవసరం ఉండి, కరెక్ట్‌గా ఏదన్నా ఒక ఫెస్ట్ ఉండి, లేకపోతే ఇంపార్టెంట్ అయితే వెళ్ళాలనిపిస్తది కానీ, ఊరికే నాకైతే చిరాకు. మళ్ళీ వచ్చి ఇల్లంతా మళ్ళీ ఒక్క పూట లేకపోయినా కానీ ఇల్లు అంతా గంద అయిపోతదనమాట. అంటే డస్ట్‌గా. సో, నాకు చిరాకు. అయినా కానీ ఇక తప్పదు. చేసేదేముంది. వాళ్ళు నేను ఎంత చిరాకు పడ్డా కానీ ఇక వాళ్ళకి కూడా తెలుసు నా గురించి. అట్లనే ఒర్రుతదిలే అనుకుని గమ్ముగా ఉండిపోతారనమాట. ఇంకా అది సంగతి. ఇంక ఇదే కదా అయిపోయింది. నెక్స్ట్ ఇయర్‌కి అయితే ఇంకా వాడు ఎలాగో పెద్దోడయిపోతాడు. ఇంక చిన్నోడిది సెకండ్ బర్త్‌డే ఒక్కటుంది. అదొక్కటే అటెండ్ అయితే ఇట్స్ ఫినిష్ అనమాట. మళ్ళీ ఇంకా వాళ్ళ ఇంట్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇంకేవి రావు. ఆబ్వియస్లీ వాళ్ళిద్దరు మగపిల్లలే కాబట్టి సో, ఇంకేమి ఉండవు నాకు తెలిసినంత వరకు. ఇంకా అలా అనమాట. సో, ఫైనల్‌గా నేను ఆ రోజు ఫ్రైడే రోజు ఇట్లా తులసమ్మ వారి దగ్గర దీపారాధన చేసుకొని ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను. యాక్చువల్లీ గ్లాస్ జారు నేను గ్రాసరీస్ కోసమని బై చేసున్నాను. బట్ ఎందుకు యూజ్ చేయట్లే ఖాళీగా ఉంటుందని చెప్పేసి. ఎలాగో ఇక్కడ దీపం అనేది నిలుస్తలేదు. గాలి ఎక్కువ వస్తుంది. అందుకే ఇట్లా సెట్ చేశా అనమాట. ఇదొచ్చేసి ఈవినింగ్ చక్కగా నేను కొంచెం పెందలాడే వచ్చి మంచిగా పిల్లలు కూడా ఫ్రెష్ అప్ అయిపోయినారు వెళ్ళాలని చెప్పేసి. ఇక నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఎలాగో ఎర్లీగా వచ్చాం కదా అని చెప్పేసి చక్కగా దీపారాధన కూడా చేసుకున్నా ఈవినింగ్. మనసుకి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. కొంచెం కష్టం అనుకోకుండా మన వర్క్ అనేది సెట్ చేసుకొని కొంచెం ఓపిక తెచ్చుకొని ఎర్లీగా లేచి మార్నింగ్ దీపారాధన, సాయంకాలం దీపారాధన చేస్తే భలే ఫ్రెష్గా అనిపిస్తుంది. మైండ్ చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. బట్ అలసట వల్ల కుదరదు. దానికి తోడు మళ్ళీ ఇవి తగిలించుకున్నాం అనుకోండి యూట్యూబ్ ఇదంతా. సో, వర్క్ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ కుదరదు అనమాట. ఇంక ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. స్వెట్ వస్తుంది బాగా, ఉమ్మదం తీస్తుంది అనమాట ఇక్కడ. సో, అట్లా దీపారాధన చేసి మీకు కూడా ఒక లుక్ వేసి చూపిస్తున్నా. ఇక మా డాడీ వాళ్ళు వచ్చారు కాబట్టి ఆల్రెడీ కాల్ చేసినారు, వస్తున్నాము అంతా రెడీగా ఉండండి అని చెప్పేసి. సో, అదనమాట సంగతి. సో, ఇంకా అట్లా ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాక మా డాడీ వాళ్ళు వచ్చేసారు ఆల్మోస్ట్ 10 మినిట్స్కి అనమాట. ఇంకా అలా మేము మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా స్టార్టింగ్‌గా నేను కెమెరా పట్టుకొని రెడీగా ఉన్నా. ఇక్కడేమో మా వదిన అమ్మో అంటుంది. సో, భలే సింక్‌లో ఉంటదనమాట. అంటే కొంచెం మనం నర్వస్‌గా, షైగా ఫీల్ అవుతాం కదా! ఒక వీడియో క్లిప్ తీసుకుంటా అంటే చూడండి మంచిగా ఎట్లా చెప్తుందో. సో, ఒక్కొక్క టైంలో మాకు కూడా మా అన్నకి కానీ, నాకు కానీ అనిపిస్తదనమాట. సో, అట్లా చేస్తది ఒక్కొక్కసారి. సో, నేను చూపిస్తాను. యాక్చువల్లీ ఏమేం కుక్ చేసింది ఒక చిన్న వీడియో బయట అట్లా తీసుకుంటా అంటే, ఈ మనిషి ఏమో ఇంగా ఒక రేంజ్‌లో చక్కగా అలా ఇలా అని చూపిస్తుందనమాట మా బాబుకి. సో, అట్లా తనతోని కొంచెము
అండ్ దానికి తోడు ఏంటంటే ఎప్పుడన్నా ఒకసారి కదా కలుస్తాం కదా, కొంచెం నవ్వుకుంటాం అనమాట. మా మమ్మీకేమో నవ్వితే కోపం వస్తుంది, ఊరికే నవ్వకూడదు. సో మాకేమో ఏదన్నా ఎప్పుడో ఒకసారి కలుస్తుంటాం కదా, చిచ్చాపట్టికి ఏదైనా చిన్న చిన్న జోకులు వేసుకొని అట్లా నవ్వుతాం అనమాట. మా మమ్మీకి అస్సలు నచ్చదు, ఏదన్నా మరీ బాగా నవ్వు వస్తేనే అట్లా నవ్వి ఊకోవాలని అంటది. బట్ మాకేమో కుదరదు. ఎందుకు అంటే అప్పుడప్పుడు నవ్వుకోవాలి, లేకపోతే కనీసం అసలు జీవితంలో నవ్వు అనేది మర్చిపోతాము, మనం నవ్వడమే మర్చిపోతాం అనమాట. లైట్లే అనుకొని మళ్ళీ ఒక్కొక్కసారి ముసి నవ్వులు నవ్వుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో అది సంగతి. ఆమైతే అస్సలు నవ్వు ఆపుకోదు, పక్క నవ్వేస్తుంది. ఇంక నేనన్నా ఏదన్నా ఒక చిన్న స్మైల్ ఇచ్చో లేకపోతే కంట్రోల్ చేసుకొనో అట్లా ఉంటే కానీ అస్సలు ఆపుకోదు. ఒక రేంజ్లో చూస్తుంది మా మమ్మీ అయితే. సో అట్లా కిడ్డీగా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇంక ఇక్కడ నా ఫోటోషూట్ స్టార్ట్ చేసేసాను. తర్వాత పిల్లలు, తర్వాత ఇంకా వస్తూ ఉంటారు కదా పక్కనున్న వాళ్ళు అట్లా వస్తారని చెప్పేసి ఎట్లాగో కనబడుతుంది, మంచిగా డెకోర్ చేస్తుంది బెలూన్స్తో చక్కగా. సో అట్లా మా బాబుతోని ఒక చిన్న క్లిప్ అనేది తీసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ వాళ్ళిద్దరు మనవాళ్ళని పెట్టుకొని మంచిగా కూర్చుంది మా మమ్మ. అందుకనే ఒక చిన్నగా అట్లా తీసుకున్నాను వీడియో ఒక చిన్న ఫోటో తీరా అంటే మా బాబుని తీస్తున్నాడు. సో అట్లా అనమాట. ఇప్పుడు మంచిగా మజా వస్తుంది, చూపిస్తా చూడండి. అస్సలు అయితే నాకు నవ్వు వస్తుంది ఒక్కొక్కసారి తిని చేసే పనులకి. ఇక చూడు మంచిగా కుక్ చేసింది. అదిగో హాయ్ ఫ్రెండ్స్ అంట. నేను ఇంతటికి చెప్పలే యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి. ఏమైతే మస్తు సింక్లో ఉంటుంది, అస్సలు మర్చిపోదు అనమాట. ఏమన్నా కానీ మంచిగా ఏమంటారు, కొంచెం కూడా షై అనేది ఉండదు. కుక్ చేసినాయి పాయసం, చికెను, బగారా రైస్ అండ్ ఇంకా పప్పు రసము ఏదో ఉంది, అది చూపించడం మర్చిపోయినట్టుంది. నేను కూడా అంటే మా బాబు కూడా క్యాప్చర్ చేయడం మర్చిపోయిండు. అట్లా కాదు ఇట్లా చూపి అంట, మళ్ళీ యాంగిల్ కూడా చెప్తుంది, జూమ్ చేసి చూపి, ఇట్లా పెట్టి చూపి మంచిగా కనపడుతుంది. దిస్ కైండ్ ఆఫ్ వే ఆఫ్ టాకింగ్ చేస్తుంది. సో అట్లా హాయ్ అనేవారికి ఒక్క క్షణం స్టన్ అయిపోయి పగలబడి నవ్వినా నేనైతే. అట్లా చేస్తుంది అనమాట ఆమె. సో అట్లా కుక్ చేసినవన్నీ మంచిగా జూమ్ చేసి తీపిచ్చుకుంది మా వాడి చేత. నాకైతే నవ్వు చెప్పేటప్పుడు కూడా వస్తుంది. ఐఎమ్ వెరీ వెరీ సారీ యాక్చువల్లీ. అండ్ ఇక్కడ థంబ్నెయిల్ కోసం ఇంక దొరికిందే కదా, సో ఎట్లాగో పిక్చర్ అనేది ఏదో ఒకటి ఉండాలి కాబట్టి అట్లా డెకోర్ చేసిన దగ్గర కిచెన్లో అట్లా తనతోని ఒక చిన్న 2-3 స్నాప్లు అట్లా తీసుకున్నాను. ఇంకా వీళ్ళిద్దరు వచ్చేసి కొట్లాడుకుంటా ఉన్నారు. అండ్ మా వాడు వచ్చేసి వాడు తలకాయ దగ్గర పెట్టి చూడరా అంటే వాడు ఎందుకు చూస్తాడు, వాడు అసలే చిచ్చర బిడుగు చచ్చ గోల్ చేస్తాడు, హెడ్ఏక్ వస్తుంది. నేనైతే వాళ్ళ దగ్గర ఇంటికి పోతే ఇక తప్పక ఉంటానన్నమాట ఒక్క పూటన్న. అంత గోల, పెద్దోడైతే తలకాయ నొప్పి వస్తుంది నాకైతే, నేను అస్సలు భరాయించలేను. సో నాకేంటంటే కొంచెం సైలెంట్గా ఉండాలి, ఏదైనా బొమ్మలు వేస్తే ఆడుకునేటట్టు అట్లా ఉండాలి. వాడు ఆ రకంగా అసలు కానే కాదు, అన్ని ఇల్లు పీకి పందిరేస్తాడు అనమాట. చిన్నోడేమో వెరీ వెరీ గుడ్ బాయ్ అనమాట, చక్కగా ఏదో ఒక బొమ్మ తీసుకోనో ఒక టాయ్ తీసుకోనో మంచిగా ఆడుకుంటాడు. వీడేమో కొంచెం గోల్ చేస్తాడు, అంటే ఇద్దరు ఒకలాగా ఉండరు కాబట్టి. సో అట్లా మా వదిన ఆల్రెడీ అంటది, నీకు తలకాయ నొస్తుందిలే అని. సో ఇక అలవాటు అయిపోతుంది వాళ్ళకి. నాకేమో కొంచెం హెడేక్ వచ్చినట్టుగా అట్లా అనిపిస్తుంది సగం, అందుకే తొందరగా వెళ్ళను కూడా నేను. వాళ్ళు భలే బరాయిస్తారు వాళ్ళని, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి అలవాటు అయిపోతుంది. నాకు అలవాటు తప్పింది కాబట్టి. అయినా మా పిల్లలు ఇంత గోల్ చేయలేదన్నమాట. సో ఏదో తింటారు, ఉంటారు, ఆడుకుంటారు అంతవరకే. సో ఇంకా అలా కేక్ తెచ్చిన తర్వాత పిల్లలు కూడా ఆల్మోస్ట్ పిలిచేసింది వాళ్ళ గల్లీలో ఉన్న పిల్లలందరినీ చక్కగా. ఇంకా మా అన్న కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి అట్లా రెడీ అయినాడు అనమాట. ఈయనకైతే ఫోటోలు పెడితే చాలు నీళ్ళెక్కుపోతాడు. ఇంక ఇట్లనే నవ్వుకుంటాం, ఎక్కిరించుకుంటాము, మాకు ఇదంతా కామన్ అనమాట. సో ఇంకా అట్లా మా అన్నతోని మా వదినతోని అట్లా క్యాప్చర్ చేసుకొని ఫోటోలు ఇంకా ఇట్లా వీడియో అనేది స్టార్ట్ చేసాము. సో కేక్ కటింగ్, పిల్లలకి స్నాక్స్, ఒకసారి ఆయేసుకోండి అంటే అందరూ ఆయేసుకుంటున్నారు పిల్లలు, మంచిగా హుషారు ఉన్నారు ఇవాళ రేపు పిల్లలైతే. సో అట్లా చక్కగా కూర్చోబెట్టింది. యాక్చువల్లీ పాపం వీళ్ళది చాలా చిన్నదనమాట. ఎందుకు అంటే ఆఫీస్ పర్పస్, పిల్లలు స్కూల్కి కూడా దగ్గరగా ఉందని చెప్పి తీసుకున్నారు.
సో అది సంగతి. సో ఎనీవేస్ ఉన్నంతలో ఇట్స్ బెటర్, చాలా బాగుంటారు. అండ్ ఇక్కడ ఇంకా వాడి కేక్ కటింగ్ చూసారు, వాళ్ళ డాడీ మీదకి ఎట్లా ఎక్కాడో, అన్ని చిచ్చర పనులన్నీ చేస్తాడు. సో ఇంక ఇక్కడ క్యాప్ పెట్టుకొని కేక్ కటింగ్ స్టార్ట్ అయిపోతుంది. వాడేమో ఆ కేక్ కట్ చేయడు, గోల ఒకటే బాబోయ్. దానికి తోడు పిల్లలు కదా, ఎట్లాగో పిల్లల బర్త్డే. సో బర్త్డే పార్టీ అంటే అలాగే ఉంటుంది. ఇంకా ఫైనల్గా వాడి బర్త్డే అయితే అలా జరిగిందనమాట. కేక్ కటింగ్, చిన్నగా డిన్నరు అట్లా సెలబ్రేట్ చేసుకున్నాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సో ఇదన్నమాట మా అల్లుడు బర్త్డే వ్లాగ్. పిల్లలు స్నాక్స్, చక్కగా కూల్ డ్రింక్, మంచిగా బూందీ, కేక్, చాక్లెట్ అండ్ మా వదిన పాయసం ఇవన్నీ సర్వ్ చేసిందనమాట. చక్కగా తిని వాళ్ళు కూడా సేఫ్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినారు. సో ఫైనల్లీ ఇట్స్ డిన్నర్ టైం అనమాట. తనే వడ్డిస్తుంది. సో అది సంగతి. ఇంతటితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది ఏంటిది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. లక్ష్మీరమణ గోవింద గోవింద. ధన్యవాదాలండి. మరి ఉంటాను. నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? ధన్యవాదాలండి. మరి ఉంటాను. నమస్తే. సో ఇంక ఇట్లా మా డిన్నర్ ఫినిష్ చేసుకుంటూ నా వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను అనమాట. నాకున్నది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. సో దయచేసి ఏమనుకోకండి. థ్యాంక్ యూ.